అండి, నమస్తే. నేను శోభ. ఈరోజుటి రెసిపీ చిన్నంగాకు చట్నీ. ఇది చాలా హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మనకు అనారోగ్యంగా ఉండి నోరు అరుచి ఉన్నప్పుడు ఇది తింటే రుచి పుట్టి ఆకలి పెరుగుతుంది. దీనికి నేను ముందుగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చిన్నంగాకు, చింతపండు, కొంచెం పుదీనా, కొంచెం కరివేపాకు, నువ్వులు, బెల్లము, ఎండుమిరపకాయలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వీటికి కావాలి. ఆకును శుభ్రంగా 2 సార్లు కడిగి ఒక గుడ్డ మీద వేసుకొని తడిపోయేటట్టు తుడుచుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది, పొడి పొడి ఉంటే మంచిగా ఉంటుంది. తర్వాత అది ఆరేలోపు నువ్వులు వేయించుకోవాలి. మనం పొడిలో వేసుకుంటాం, అలా వేగాక పక్కన పెట్టుకొని ఆకు వేయించుకోవాలి. ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసి మనం ఈ చిన్నంగాకు కొంచెం ఆరింది ఇట్లా పొడి పొడి ఉండాలి. పొడి పొడి ఉంటే ఏంటంటే తొందరగా వేగుతుంది. ఇది వేగితే దీనికి ఒకలాంటి స్మెల్ ఉంటుంది అన్నట్టు, అది పోతుంది. లేకపోతే స్మెల్ వస్తుంది ఏమిటేమిటో. వేగి వల్ల అయ్యాక కొంచెం పుదీనా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఇవి రెండు కొంచెం రాస్మెల్ పోయే వరకు వేయించుకోవాలి. వేగాక తీసి పక్కన పెట్టుకొని తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. మళ్ళీ ఇందులో బెల్లం వేస్తాము కదా. కొంచెం వేగాక ఇందులోనే 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. తర్వాత ధనియాలు వేసుకోవాలి 1 2 స్పూన్స్. జీలకర్ర వేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా కొన్ని వేసుకొని కొన్ని పోపు కొంచుకోవాలి. ఇందులోనే కల్లుప్పు వేసుకోవాలి. మిర్చి వేయించినప్పుడు మనం కల్లుప్పు వేసుకుంటే మిర్చి కల్లుప్పు రెండు ఒకటేసారి వేస్తే ఏంటంటే దానికి ఒకలాంటి కారం వస్తుంది, చేదు అనేది ఉండదు, టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇందులో ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ చిన్నంగి చట్నీ ఏంటంటే మనకు ఆకలి ఉండదు చూడండి, పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఆకలి ఉండదు అని అంటాం చూడండి. అలాంటప్పుడు ఈ చట్నీ లైన్గా ఒక డే బై డే అయినా ఒక 3-4 టైమ్స్ తినాలి. తింటే ఆకలి పెరుగుతుంది, చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా కూడా ఒకసారి ట్రై చేయండి. ఆకలి అనేది అయితే తప్పకుండా పెరుగుతుంది. ఇప్పుడు ఇదే నూనెలో చింతపండు వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే మనం మామూలు వాటర్ మిక్సీ పట్టేటప్పుడు పోసే కంటే ఈ చింతపండు వాటర్ ఉడికింది పోస్తే చట్నీ అనేది పాడవదు. అన్నిటిని మిక్సీ పట్టాలి. కొంచెం కచ్చపచ్చగా దంచుకున్నాక ఇందులో మనం ముందు పట్టుకున్న నువ్వుల పొడి ఉంది కదా, అది వేసుకొని బెల్లం వేసుకోవాలి. చింతపండు గుజ్జు కూడా అన్నీ వేసేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టాలి. చింతపండు గుజ్జు వేసుకోవాలి. అన్నిటిని మెత్తగా మిక్సీ పట్టాలి. పోపు పెట్టేసుకోవాలి. ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు వేసి అవి చిటపటలాడాక వెల్లుల్లి వేసుకొని ఇది వేగాక కొంచెం శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. పోన్లు వేసుకుంటే కొంచెం టేస్ట్ మధ్య మధ్యలో తగులుతూ బాగుంటుంది కదా, అందుకని ఇవి వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం దూరగా అయ్యే వరకు వేయించుకోవాలి. కరివేపాకు, పసుపు వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నది మనం ఇందులో వేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి ఎవరైనా చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వేసి ఇదంతా నూనె అంతా మనము చట్నీకి పట్టేటట్టు ఇంకేటట్టు ఉంచుకోవాలి. ఎంతో టేస్టీ చిన్నంగి ఆకు పచ్చడి రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సేవ్ వాటర్, ఫుడ్ అండ్ ట్రీస్.